హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో రిడక్షన్ ఫార్ములా ఫర్ టాన్, ఓకే. ఇంతకుముందు వీడియోలో ఏమో సైన్కి చెప్పాను కదా, ఇక్కడ టాన్కి చెప్తున్నాను. మనకి ఇక్కడ సొల్యూషన్ ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఏమని రాసుకుంటాం, గివెన్ IN ఈక్వల్స్ టు కంపల్సరీ ఏదైనా సరే సైన్ కాస్ టాన్ ఏది ఇచ్చినా సరే మనం ఇచ్చిన దాన్ని ఏమని రాసుకుంటాం, IN ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ tan to the power of tan power nx dx. అంటే ఇక్కడ ఏది ఇస్తే అది రాసుకుంటాం, tan ఇస్తే tan, sin ఇస్తే sin, ఏది ఇస్తే అది రాసుకుంటాం. కానీ ఇచ్చిన దాన్ని మాత్రం IN ఈక్వల్స్ టు అని రాసుకుంటాము. నేను మీకు ప్రీవియస్ వీడియోలో అంటే సైన్ చెప్పేటప్పుడు ఏం చెప్పాను, సైన్ కి కాస్ కి ఇక్కడ పవర్ లో n-1 అని తీసుకుంటామని చెప్పాను. అంటే మనకి అక్కడ క్వశ్చన్ సైన్ పవర్ nx అని ఉంటే దీన్ని మనం ఏమని తీసుకుంటాము, సైన్ పవర్ n-1x సైన్ x అని తీసుకుంటామని చెప్పాను. ఓకే, ఇక్కడ కాస్ కి కూడా సేమ్ అలాగే తీసుకుంటాం. కాస్ పవర్ nx అని ఉంటే మనం కాస్ పవర్ n-1x కాస్ x అని తీసుకుంటాం. కానీ ఈ రెండిటికి మాత్రమే పవర్ లో n-1 అని తీసుకుంటామని ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ తర్వాత మిగతా వాటికి ఏం తీసుకుంటామని చెప్పాను, టాన్, కాట్, సికాన్, కొసికాన్. ఓకే, వీటన్నింటికి ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఏదైనా సరే మన ఈ క్వశ్చన్స్ ఏవి ఇచ్చినా గానీ మనం ఏమని తీసుకుంటాము, పవర్ లో 2 తీసుకుంటామని చెప్పాను. అంటే ఇక్కడ ఇది ఏమని తీసుకుంటాం, tan to the power of n-2x tan square x అని తీసుకుంటాము. ఓకే, ఇక్కడ కాట్ ఇస్తే కాట్ కి cot to the power of n-2x cot x cot square x. సేమ్ సికాన్ కూడా అలాగే, కొసికాన్ కూడా అలాగే. ఈ సమ్స్ చెప్పేటప్పుడు మళ్ళీ చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం tan చేస్తున్నాం కదా, tan to the power of nx dx అని ఉంటే మనం ఏమని తీసుకుంటాము, గివెన్ IN ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ nx అంటే ఏంటి, tan పవర్ n-2x tan స్క్వేర్ x అని తీసుకుంటాము dx. అయితే సైన్ ప్రాబ్లం, సైన్ కి రిడక్షన్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అది చాలా లెంతీ ప్రాబ్లం. ఓకే, చాలా లెంతీగా ఉంటుంది. కానీ టాన్ అలా కాదు, చాలా స్మాలెస్ట్. దీనికి అంత పెద్దగా బ్రీఫ్ గా ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ మనం యూవీ రూల్ తీసుకున్నాం, అంటే ఇక్కడ ఇచ్చిందని U అండ్ V అని తీసుకున్నాం. ఇక్కడ ఇలా అవసరం లేదు. ఓకే, దీనికి ఏంటంటే tan స్క్వేర్ x, tan స్క్వేర్ అంటే మనకి ఇక్కడ సింపుల్ గా మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, సికాన్ స్క్వేర్ x మైనస్ tan స్క్వేర్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 అనే ఫార్ములా మనకు ఒకటి తెలుసు కదా. దీని నుంచి మనం tan స్క్వేర్ x ఫార్ములాని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, అంటే tan స్క్వేర్ x ని తీసుకుందాం. సికాన్ స్క్వేర్ x ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 1 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీన్ని ఇటు సైడ్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ప్లస్ tan స్క్వేర్ x, సికాన్ స్క్వేర్ x ఈజ్ ఈక్వల్స్ టు మనకి జస్ట్ ఓన్లీ tan స్క్వేర్ వాల్యూ కావాలి. tan స్క్వేర్ వాల్యూ కావాలి కాబట్టి దీనికంటే ముందు 1 ఉంది, ఈ 1 మనకు అవసరం లేదు. సో దీన్ని ఇటువైపు తీసుకొద్దాం. అప్పుడు సికాన్ స్క్వేర్ x మైనస్ 1 ఈక్వల్స్ టు tan స్క్వేర్ x అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు tan స్క్వేర్ x ఈజ్ ఈక్వల్స్ టు సికాన్ స్క్వేర్ x మైనస్ 1 అని రాయొచ్చు కదా. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ రాస్తాను. ఓకేనా, IN ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ tan to the power of n-2x tan స్క్వేర్ x అంటే ఏమనుకున్నాం, సికాన్ స్క్వేర్ x మైనస్ 1 dx. ఓకే, ఇప్పుడు నేను వీటిని సింప్లిఫై అంటే మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే దీన్ని ఎలా అంటే ఇప్పుడు ఇది tan to the power of n-2x ఇది మొత్తం a అనుకుంటే ఇదేమో b మైనస్ 1 ఇలా ఉంది అనుకోండి. దీన్ని మనం మల్టిప్లై చేస్తే a ఇంటూ b అంటే a ఇంటూ b ab మళ్ళీ a ఇంటూ 1 a అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ ప్లస్ మైనస్ ఇలా రాస్తామన్నమాట. ఇది ఒకవేళ ఎవరికైనా రాకపోతే అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఇది కూడా చెప్పడం అవసరమా అని తిక్క కామెంట్స్ పెట్టకండి ప్లీజ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు tan to the power of n-2x ఇంటూ సికాన్ స్క్వేర్ x. ఓకే, తర్వాత ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ tan to the power of n-2x ఇంటూ 1 మనకి ఏమొస్తుంది, tan to the power of n-2x dx.
ఓకే, ఇప్పుడు ఇది ఇలా సింప్లిఫై చేసిన తర్వాత ఇంతే ఇక్కడ వరకే. దీనికి మనం ఈ ఇంటిగ్రేషన్ ఈ డిఎక్స్ అనే వాటిని దానికి సపరేట్ గా రాసుకుందాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan to the power of n minus 2 x secant square x dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan to the power of n minus 2 x dx. ఓకే, ఫస్ట్ దీనికి చేద్దాం. దీన్ని మనం ఏమనుకుంటాం, క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చారు, ఇంటిగ్రేషన్ ఆఫ్ tan to the power of nx dx అంటే ఏమనుకున్నాం, in అనుకున్నాం. అంటే ఇది మొత్తం i అనుకుంటే ఇక్కడ పవర్ లో ఏదైతే ఉందో అదే అనుకున్నాం. ఇక్కడ కూడా అలాగే అనుకుంటాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan to the power of n minus 2 x dx అని ఉంది కాబట్టి n ప్లేస్ లో n minus 2 ఉంది కాబట్టి ఇదేమవుతుంది, i n minus 2 అవుతుంది. ఓకేనా, ఇంటిగ్రేషన్ ఆఫ్ tan to the power of n minus 2 x dx. ఇక్కడ మొత్తం అంతా సేమ్ ఉంది. ఇక్కడ n ఉన్న ప్లేస్ లో n రాసాం, n minus 2 ఉన్న ప్లేస్ లో n minus 2 రాస్తే సరిపోతుంది. ఓకేనా, అంటే ఇది మొత్తం n minus 2 అయింది. ఇప్పుడు దీనికి ఏం చేద్దాము అంటే ఇక్కడ ఇచ్చారు మనకి ఏమి ఇచ్చారు, tan x is equals to t అనుకుందాం. ఓకేనా, tan x is equals to t అనుకుంటే దీనికి మనం డిఫరెన్షియేషన్ చేస్తే ఇదేమవుతుంది, దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఇది secant square x dx is equals to dt అవుతుంది. ఓకేనా, secant square x dx is equals to dt అవుతుంది. ఓకే, tan x is equals to t అనుకుంటే secant square x is equals to దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే tan x ఏమో secant square x dx అవుతుంది, t ఏమో dt అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి tan x is equals to t అనుకున్నాం, దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే secant square x dx ఇది వచ్చింది కదా. ఇక్కడ మనకు అదే ఉంది కదా, tan x ఉంది. tan x అంటే ఏంటి, t, కానీ ఇక్కడ పవర్ లో n minus 2 ఉంది కదా, n minus 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను వాల్యూస్. ఓకే, secant square x dx is equals to మొత్తం ఏంటి, dt. ఓకే, మొత్తం ఇదంతా ఇప్పుడు tan x is equals to t అనుకున్నాము. ఓకే, దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే అంటే secant square x dx is equals to dt అయింది. మనం ఇదే రాస్తాం ఇక్కడ. ఓకే, సేమ్, కానీ ఇక్కడ పవర్ లో n minus 2 ఉంది కాబట్టి n minus 2 యాజ్ ఇట్ ఈజ్ సబ్స్టిట్యూట్ చేసాము. ఇక్కడ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n minus 2 in minus 2. ఓకే, ఇప్పుడు దీనికి మనం చేద్దాం మళ్ళీ. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ లో ఏంటి ఫార్ములా, ఇంటిగ్రేషన్ ఆఫ్ x to the power of n dx ఇలాగే ఉంది కదా. ఇది మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ x to the power of n dx లాగానే ఉంది కదా. ఇప్పుడు దీనికి ఫార్ములా ఏంటి, x to the power of n plus 1 by n plus 1 మనకి ఫార్ములా. ఓకే ఓకే, ఇప్పుడు ఇది x to the power of n dx లాగా ఉంది. దీనికి ఫార్ములా ఏంటంటే x to the power of n plus 1 by n plus 1 అనేది మనకి ఫార్ములా. ఈ ఫార్ములాలో ఇది అప్లై చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు t to the power of n minus 2 అంటే ఇక్కడ n is equals to n minus 2. ఓకే, n is equals to n minus 2 ఉంది. అప్పుడు ఇది మొత్తం n minus 2 plus 1 సబ్స్టిట్యూట్ చేయాలి బై ఇక్కడ n minus 2 plus 1 అంటే n is equals to n minus 2 మొత్తము రాయాలి మనం. ఓకే, n minus 2 plus 1 ఇక్కడ కూడా అంతే. ఓకే, మైనస్ in minus 2. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ t to the power of n minus 2 plus 1 అంటే minus 2 plus 1 ఏమవుతుంది, minus 1 అవుతుంది బై n minus 1. ఓకే, మైనస్ in minus 2 ఇక్కడ పోతుంది ఇది సైన్, ఎందుకంటే ఫార్ములా అప్లై చేసినప్పుడు ఇంటిగ్రేషన్ పోతుంది కదా మనకి, ఇది ఈక్వల్స్ టు ఇది కాబట్టి ఇదే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది, t, మనం t ఈజ్ ఈక్వల్స్ టు ఏమనుకున్నాము, tan to the power of ఇక్కడ tan x అనుకున్నాం, t ఈజ్ ఈక్వల్స్ టు tan x, కానీ పవర్ లో n minus 1 ఉంది కదా, ఈ n minus 1 రాస్తే సరిపోతుంది. tan to the power of n minus 1 x by n minus 1 మైనస్ in minus 2 అంటే మనకి ఇక్కడ in ఈక్వల్స్ టు అంటే రిడక్షన్ ఫార్ములా ఇది. చాలా సింపుల్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనం ఏమేమి చేసామనేది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఇచ్చిన దాన్ని ఏమనుకున్నాము, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మెయిన్ ఇక్కడ చిన్నగా ఈ రెండు కాన్సెప్ట్స్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది.
ఇచ్చిన దాన్ని మనము సైన్ కి కాస్ కి అయితేనేమో పవర్ లో n-1 తీసుకుంటాము, టాన్ కి మిగతా వాటన్నింటికి ఓకే మిగతా 4 రేషియోస్ కి మనం పవర్ లో n-2 అని తీసుకుంటాము. ఓకే tan to the power of n-2x tan square x అని తీసుకున్నాము. అయితే ఈ tan స్క్వేర్ ని మనం secant square x -1 లాగా కన్వర్ట్ చేసుకున్నాము. ఓకే చేసిన తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేసుకున్నాము. ఓకే tan to the power of n-2x secant square x మైనస్ tan to the power of n-2x అని రాసుకున్నాము. రాసుకున్న తర్వాత మనము tan x = t అని తీసుకున్నాము. దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది అంటే secant square x dx అని వస్తుంది. ఓకే అప్పుడు dt ఏమవుతుంది dt అవుతుంది. అప్పుడు సేమ్ ఈ tan x ప్లేస్ లో t అని సబ్స్టిట్యూట్ చేసుకొని ఇది మొత్తం మనకి dt అవుతుంది. ఇది మొత్తం dt అవుతుంది కాబట్టి dt అని రాసాము. దీనికి ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ x to the power of n dx = మనకి ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో అప్లై చేసాము. ఓకే ఇప్పుడు మళ్ళీ t = tan x ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇంతే రిడక్షన్ ఫార్ములా. కానీ మనకి ఇక్కడ ఈ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ tan to the power of 6x dx. ఓకే దీన్ని మనం అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే i6 అవుతుంది. i6 = మనకి ఫార్ములా ఏంటి, tan to the power of n-1 by n-1 మైనస్ in-2 అనేది మనకి ఫార్ములా కదా. ఓకే in = అప్పుడు i6 ఏమవుతుంది, tan to the power of n-1 అంటే 6 - 1 by 6 - 1 మైనస్ i6 - 2. i6 = tan to the power of 5 by 5 మైనస్ i4. సేమ్ ఇప్పుడు మళ్ళీ i4 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే tan to the power of 5 by 5x by 5 మైనస్ i4 అంటే ఏంటి, మళ్ళీ సేమ్ tan to the power of 4 - 1 by 4 - 1 మైనస్ i4 - 2. ఓకే 4 - 2. ఇప్పుడు ఇది ఏమవుతుంది, tan to the power of 5x by 5 మైనస్ అయితే ఇక్కడ i4 కదా, ఇది మొత్తం మనం బ్రాకెట్ లో తీసేసుకుందాం. ఓకే బ్రాకెట్ లో తీసేసుకుంటే ఇది ఏమవుతుంది, tan power 3 by 3. ఓకే మైనస్ i2 అవుతుంది మళ్ళీ. ఓకే tan to the power of 5x by 5 మైనస్ ఇప్పుడు ఈ బ్రాకెట్ రిమూవ్ చేస్తున్నాను. ఓకే tan to the power of 3x by 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ i2 వాల్యూని మనం మళ్ళీ చేయాలి. ఓకే tan to the power of 5x by 5 మైనస్ tan to the power of 3x by 3 ప్లస్ i2 అంటే బ్రాకెట్ దీనికి చేస్తున్నాం. ఓకే tan to the power of n-1 అంటే 2 - 1 by n-1 2 - 1 x మైనస్ i to the power of n-2 అంటే 2 - 2. ఓకే 2 - 2 tan to the power of 5x by 5 minus tan to the power of 3x by 3 plus tan to the power of 2 minus 1 అంటే 1 ని మనం మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఓకే బై 1 ప్లస్ i0 అవుతుంది. ఓకే ఇది tan x అవుతుంది. ఓకే ఇది మైనస్, దీని ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ సైన్. tan to the power of 5x by 5 minus tan to the power of 3x by 3 ప్లస్ tan to the power of 1 అంటే tan x అవుతుంది. మైనస్ i0 మనకు i0 = x ప్లస్ c అనేది మనకు ఒక ఫార్ములా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రాసేస్తే సరిపోతుంది. ఓకే ఇది i6 వాల్యూ. i5 మీరు ఫైండ్ అవుట్ చేయండి, చాలా ఈజీ. అంటే tan to the power of 5 x dx అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ i4 వచ్చింది, ఇక్కడ i4 చేసాము, తర్వాత i2 వచ్చింది, i2 చేసాము, i0 అంటే ఇది. దేని దానికి సపరేట్ గా చేసుకుంటూ రావాలి మనకి ఏ వాల్యూ ఇచ్చినా గానీ. ఓకే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ సమ్ గాని మీకు అర్థమైతే కంపల్సరీ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.